లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో చీలిక. ఎస్, లాలూ బీహార్లో ఓటమి తర్వాత లాలూ కుటుంబంలో చీలికలు బయటపడిపోయాయి. ఆర్జేడీలో కుటుంబ కలహాలు తీవ్రంగా ముదిరాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి నుంచి ముగ్గురు కూతుళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో బీహార్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో అనేక చర్చోపచర్చలు జరిగాయి. తీవ్ర వాగ్వాదాలు జరిగినటువంటి నేపథ్యంలో ముగ్గురు కూతుళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి నుంచి ముగ్గురు కూతుళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటికే ఇంటి నుంచి వెళ్ళిపోయారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య. ఎన్నికల్లో ఓటమితో వాళ్ళ కుటుంబ కలహాలు బయటపడ్డాయి. పుట్టింటిపైన రోహిణి ఆచార్య మళ్ళీ తీవ్ర ఆరోపణలు చేశారు. సో గతంలో నుంచి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఓటమి తర్వాత, ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తర్వాత రోహిణి ఆచార్య తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు తన కుటుంబం పైన. తనను తిట్టడంతో పాటుగా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. తనను తీవ్రంగా తిట్టారు, అనరాని మాటలు అన్నారు. తనను తిట్టడంతో పాటుగా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. అక్షరాల లిటరల్లీ గెంటేశారు. తాను రాలేదు, వాళ్ళు బయటకు గెంటేయడంతో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇంట్లో చెప్పుతో కొట్టేందుకు కూడా ప్రయత్నించారు అంటూ సంచలన ఆరోపణ చేశారు. తనను తీవ్రంగా తిట్టారు, తీవ్రంగా వేధించారు, మానసికంగా హింసించడంతో పాటుగా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు, చెప్పుతో కూడా కొట్టేందుకు ప్రయత్నించారు అంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు. సో చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని ఒక ఇంటి ఆడబిడ్డ ఆ రకంగా పోస్ట్ పెట్టడంతో సో ఇంత తీవ్రమైనటువంటి చర్చనీయాంశానికి దారితీసింది లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో జరిగినటువంటి కుటుంబ కలహాలకు సంబంధించి. సో చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని చెప్పడం నిజంగా అంటే ఎంత గొడవలకు, ఎంత తీవ్ర స్థాయిలో ఆ ఇంట్లో గొడవలు జరిగాయో ఈ పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. తనను తీవ్రంగా తిట్టారు, తీవ్రంగా వేధించారు, మానసిక క్షోభ పెట్టారు, తాను బయటకు రాలేదు, తనను బలవంతంగా బయటకు గెంటేశారు, చెప్పుతో కొట్టేందుకు కూడా ప్రయత్నించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రోహిణి ఆచార్య. తన తండ్రి అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ ఇస్తే లోక్సభ టికెట్ తీసుకున్నట్లు, అంటే టికెట్ కోసం తను కిడ్నీ ఇచ్చినట్టుగా, అంటే తాను చేసినటువంటి త్యాగాన్ని కూడా విలువ లేకుండా వ్యవహరించారు. ఆ రకంగా అంటే కేవలం లోక్సభ టికెట్ కోసమే తన కిడ్నీ ఇచ్చినట్టుగా, తన తండ్రికి కేవలం తండ్రి పైన ప్రేమ లేదు, కేవలం లోక్సభ టికెట్ ఆశించి కిడ్నీ లాలూ ప్రసాద్ యాదవ్కు ఇచ్చారు. తన తండ్రి అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ ఇస్తే లోక్సభ టికెట్ తీసుకున్నట్లు ప్రచారం చేశారంటూ రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. సో ఆర్జేడీ ఓటమికి, బీహార్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమికి సంజయ్, రమీజ్ ఇద్దరు కారణమంటూ కామెంట్స్ చేశారు. సోదరి ఇంటి నుంచి బయటకు రావడం పైన తేజ్ ప్రతాప్ రియాక్ట్ అయ్యారు. తన గుండె బద్దలైంది అంటూ భావోద్వేగంగా ఒక పోస్ట్ పెట్టారు తన సోదరుడు తేజ్ ప్రతాప్. సో బీహార్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అంటూ వ్యాఖ్యానించారు తన సోదరుడు. సో మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు కుటుంబ కలహాలు బహిర్గతమయ్యాయి? డబ్బు, పార్టీ టికెట్ కోసం తాను మురికి కిడ్నీని తండ్రికి దానం చేశానని అంటున్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన వ్యక్తం చేశారు. అంటే కేవలం డబ్బు కోసం, ఓ పార్టీ టికెట్ కోసం తన కిడ్నీని తండ్రికి దానం చేశానంటూ, తాను చేసిన త్యాగానికి విలువ లేకుండా ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తను ఒక శాపగ్రస్తురాల్ని అయ్యాను, తనను అనాథ చేశారు, కుటుంబం ఉండి తను అనాథగా మారాల్సి వచ్చింది, తనను అనాథను చేశారంటూ పేర్కొన్నారు ఆమె. ఇప్పటికే రాజకీయాలకు స్వస్తి పలికినటువంటి ఆమె నిన్న అంటే ఎక్స్లో పోస్ట్ చేశారు, వరుసగా ట్వీట్స్ చేశారు. పరోక్షంగా తన సోదరుడు తేజస్వి యాదవ్ పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు ఆ పోస్టుల్లో ఆమె చేసినటువంటి ఆరోపణల్లో. మరోవైపు లాలూ ప్రసాద్ ముగ్గురు కుమార్తెలు రాజలక్ష్మి, రాగిణి, చందాలు ఆదివారం పట్నాలోని ఆయన ఇంటి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయారు. సో ఆ కుమార్తెలందరూ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిని వీడి బయటికి వెళ్ళిపోయారు. అంటే ఎంత తీవ్రంగా అక్కడ ఆ ఇంటి ఆడపడుచుల్ని వేధిస్తున్నారో మీకు అర్థమవుతుంది అంటూ ఆ పోస్టు పెట్టారు రోహిణి ఆచార్య. సో ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు రాజలక్ష్మి, రాగిణి, చందాలు పాట్నాలోని ఆయన ఇంటి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయారు నిన్న. సో నేను మురికి మనిషినని శనివారం విమర్శించారు. తన గురించి ఉద్దేశించి తీవ్రంగా
విమర్శలు చేశారని, నేను మురికి మనిషిని అంటూ విమర్శించారు. నా మురికి కిడ్నీని తండ్రికి దానం చేశానని అన్నారు. ప్రతిఫలంగా అట్లా దానం చేసినందువల్ల కోట్ల రూపాయలు, తర్వాత పార్టీ టికెట్ తీసుకున్నానంటూ విమర్శించారు. తాను చేసినటువంటి ఒక గొప్ప త్యాగానికి అర్థం లేకుండా పోయింది, అర్థం లేకుండా చేశారంటూ తను తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో శరణ్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రోహిణి. అయితే ఆ లోక్సభ టికెట్ కోసమే, డబ్బు కోసమే, రాజకీయం కోసం మాత్రమే తండ్రికి కిడ్నీ, ఒక మురికి కిడ్నీ దానం చేశారు. తన కిడ్నీలు మురికి కిడ్నీలుగా అభివర్ణిస్తూ ఆ మురికి కిడ్నీని రాజకీయం కోసం, డబ్బు కోసం, లోక్సభ టికెట్ కోసం మాత్రమే తండ్రికి దానం చేశారు అనేటువంటి విమర్శలు తీవ్రంగా తనపైన ఆరోపణలు చేశారు. అవి తీవ్రంగా తనను బాధించినట్లుగా రోహిణి పేర్కొన్నారు. పెళ్ళైన మహిళలకు చెబుతున్నా, మీ తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఉంటే మీ దేవుడు లాంటి తండ్రిని మీరే కాపాడాలని ఎప్పుడూ ప్రయత్నించకండి. దానికి బదులుగా మీ సోదరుడికి చెప్పండి, ఆయనను కానీ ఆయన స్నేహితులను కానీ కిడ్నీ దానం చేయాలని చెప్పండి. సోదరీమణులు, కుమార్తెలంతా సొంత కుటుంబాన్ని చూసుకోవాలి. అంటే సొంత కుటుంబం అంటే పెళ్ళైన తర్వాత ఏర్పడే సొంత కుటుంబాన్ని చూసుకోవాలంటూ రోహిణి పేర్కొన్నారు. సో ఈ పోస్ట్లో మహిళలకు చెప్తున్నారు. ఎందుకంటే తన తండ్రి కోసం చేసినటువంటి త్యాగానికి విలువ లేదు. అంటే అందరికీ పెళ్ళైన మహిళలకు నేను సూచిస్తున్నా అని కూడా ఒక మాట చెప్తున్నారు. మీ తల్లిదండ్రులకు కుమారుడు ఉంటే, అంటే ఆడపిల్లలు కాకుండా కుమారుడు ఎవరుంటే, ఒకరున్నా ఇద్దరున్నా కుమారులు ఉంటే గనక మీ దేవుడు లాంటి తండ్రిని మీరే కాపాడాలని ఎప్పుడు ప్రయత్నించకండి. అది ఆ బాధ్యత కుమారులకే అప్పచెప్పండి. ఆ బాధ్యత కుమారులకే అప్పచెప్పండి, వాళ్ళే చూసుకుంటారు. ఆయన్ను కానీ ఆయన స్నేహితుల్ని కానీ, అంటే కుమారుల్ని కానీ ఆ కుమారుడికి సంబంధించినటువంటి స్నేహితులను కానీ ఎవరైనా సరే ఇటువంటి ఆపద వస్తే, అంటే కిడ్నీ దానం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మీరే దానం చేయండి చెప్పండి. అంతే తప్పించి సోదరిమణులు, కుమార్తెలంతా సొంత కుటుంబాన్ని చూసుకోవాలి. పెళ్ళైన తర్వాత ఏర్పడేటువంటి కుటుంబం, భర్త, అత్త, మామ, పిల్లలు, వాళ్ళనే చూసుకోవాలి. మీరు సొంత కుటుంబం కోసం చేసేటువంటి త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నారంటూ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య. అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. రోహిణి ఆచార్య తన ఆవేదనను చెప్పారు, తన ఆవేదనను చెప్పారు. సో రోహిణి ఆచార్య ఏమన్నారు? రోహిణి ఆచార్య చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తాను చేసినటువంటి త్యాగానికి అర్థం లేకుండా పోయింది. తన తండ్రి కోసం తన కిడ్నీని దానం చేస్తే ఒక మురికి కిడ్నీ అన్నారు. ఎన్నికల కోసం, డబ్బు కోసం, పదవి కోసం, ఎంపీ టికెట్ కోసమే ఆ కిడ్నీ దానం చేశారంటూ, తను చేసినటువంటి త్యాగానికి కూడా విలువ లేకుండా చేశారంటూ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య. సో ఎన్నికల తర్వాత, బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ విభేదాలు, కుటుంబ కలహాలు తీవ్ర స్థాయిలో బయటపడ్డాయి. దీంతో ముగ్గురు కూతుళ్ళు లాలూ ప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో రోహిణి ఆచార్య లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె తనను పెట్టినటువంటి ఇబ్బందుల గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. इतना मार्मिक पोस्ट और आज इस तरह का पिताजी को छोड़ने की तक की बात कर दिया, क्या हुआ? नहीं, मेरा कोई परिवार नहीं है। अब ये जाकर के आप संजय, रमेश, तेजस्वी यादव से पूछिए, मेरा कोई परिवार नहीं है। वही लोग निकाला है हमको परिवार से, क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको। पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा। जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है, पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ऐसा हाल क्यों हुआ। अब जब संजय और रमेश इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा, आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा। दीदी तेज प्रताप जी भी दीदी उनके साथ भी गलत हुआ दीदी। इतना मार्मिक पोस्ट और आज इस तरह का पिताजी को छोड़ने की तक की बात कर दिया, क्या हुआ? नहीं, मेरा कोई परिवार नहीं है। अब ये जाकर के आप संजय, रमेश, तेजस्वी यादव से पूछिए, मेरा कोई परिवार नहीं है। वही लोग निकाला है हमको परिवार से, क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको। पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा। जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है, पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ऐसा हाल क्यों हुआ।
अब जब संजय और रमीज इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा, आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा। दीदी तेज प्रताप जी भी दीदी उनके साथ भी गलत हुआ दीदी। లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మూడు ముక్కలైపోయింది. లాలూ ఇంటి నుంచి ఇప్పటికే ముగ్గురు కూతుళ్ళు వెళ్ళిపోయారు. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో మొన్న బీహార్ ఎలక్షన్స్లో ఓటమి తర్వాత కుటుంబ కలహాలు తీవ్రంగా మారాయి. తన సోదరుడైనటువంటి తేజస్వికి సన్నిహితుడిగా ఉన్న రమీజ్ పైన కూడా రోహిణి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో దారుణ ఓటమికి తేజస్వి, రమీజ్ ఇద్దరే కారణమంటూ రోహిణి విమర్శలు గుప్పించారు. రమీజ్ ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్కు అల్లుడు. రమీజ్, జహీర్లపైన హత్య కేసులున్నాయని, ఇప్పటికే జహీర్ జైల్లో ఉన్నారంటూ ఓ యూజర్ చేసినటువంటి ట్వీట్ని కూడా రోహిణి పోస్ట్ చేశారు. సో కుటుంబంలో తీవ్రమైనటువంటి కలహాలు బయటపడడంతో ముగ్గురు కుమార్తెలు లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కుమార్తెలు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. పార్టీ కోసము, డబ్బు కోసమే, ఎన్నికల్లో టికెట్ కోసమే తాను కిడ్నీని దానం చేశానంటూ తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పాటుగా తనను తీవ్రంగా వేధించారు, తనను తీవ్రంగా హింసించారు. మాటలతో, చేతలతో చాలా తీవ్రంగా హింసించారు. చెప్పుతో కూడా కొట్టే ప్రయత్నం చేశారంటూ రోహిణి ఆచార్య సంచలన ఆరోపణలు చేశారు. పుట్టింటిపైన చేసినటువంటి తీవ్ర ఆరోపణలు ఇప్పుడు ఒక విస్మయాన్ని గురి చేస్తున్నాయి. తనను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారంటే ఆ గొడవలు ఎంత తారాస్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు తను కిడ్నీ ఇస్తే తన కిడ్నీ ఇప్పుడు మురికి కిడ్నీగా మారిందా, తను చేసినటువంటి త్యాగం ఒక మురికి త్యాగంగా మారిందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోహిణి ఆచార్య. తన తండ్రికి తన శరీరంలో నుంచి ఒక కిడ్నీ దానం చేస్తే ఈ రకంగా తన త్యాగానికి విలువ లేకుండా, తాను చేసినటువంటి ఒక గొప్ప పనికి విలువ లేకుండా ఈ రకంగా వేధించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు రోహిణి ఆచార్య. సో దాంతోపాటుగా మహిళలందరికీ ఒక సూచన కూడా చేస్తున్నారు. మీ ఇంట్లో, మీరు ఆడపిల్లలుగా ఉన్న ఇంట్లో ఎవరైనా మగవాళ్ళంటే మీ తోబుట్టువులు ఉంటే వాళ్ళకే వదిలేయండి. మీ తండ్రి బాధ్యత కానీ, తల్లి బాధ్యత కానీ వాళ్ళకే వదిలేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి త్యాగాలకు విలువ లేకుండా పోతుంది. దానికి ఉదాహరణగా నేనే ఉన్నాను అంటూ చాలా తీవ్రంగా ఒక భావోద్వేగపూరితమైనటువంటి పోస్ట్ చేశారు, కామెంట్స్ చేశారు. మీకు ఎవరైనా తోబుట్టువులు ఉంటే, సోదరులుంటే మీ తండ్రి ఆరోగ్య పరిస్థితి కానీ, మీ తల్లి ఆరోగ్య పరిస్థితి కానీ వాళ్ళకే వదిలేయండి. మీకు ఏర్పడినటువంటి కుటుంబంతో మీరు సంతోషంగా ఉండండి. కుటుంబంతో ఏర్పడంటే పెళ్లి తర్వాత ఒక ఆడపిల్లకి వచ్చేటువంటి కుటుంబం, అత్త, మామ, భర్త, పిల్లలు, ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. మీ పుట్టింటి కోసం మీరు ఆలోచించొద్దు అంటూ ఒక భావోద్వేగపూరితమైనటువంటి, ఆవేదనాపూరితమైనటువంటి పోస్ట్ పెట్టారు. ఎందుకంటే తను చేసినటువంటి త్యాగానికి విలువ లేకుండా చేశారు అనేటువంటిది ఆవేదన లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తన బాధను, తన గోడును వెళ్ళబోసుకుంటున్నారు. తన అత్తమామలతో గొడవపడి తన తండ్రి కోసం నేను కిడ్నీ ఇచ్చాను, మా తండ్రి కోసం నేను కిడ్నీ ఇచ్చాను, కానీ ఆ కిడ్నీకి, ఆ విలువకి, అంటే ఆ త్యాగానికి విలువ లేకుండా చేశారు. నన్ను చెప్పుతో కొట్టేంత పనిచేశారు, తీవ్రంగా వేధించారు, నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు. సో లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో కుటుంబ కలహాలు తీవ్రంగా బయటపడ్డాయి. బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవి మరింతగా బయటపడి ముగ్గురు కూతుళ్ళు లాలూ ప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు.